కుంటూ నాయన మీకు అమర్యాదగా మేము ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనను నాయన మమ్మల్ని క్షమించండి. మా పైన ఉగ్రత చూపకుండా అని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రియ దేవుని పిల్లలారా, మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే చెప్పబడుతున్న మాటలను మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. ఏవండి, పోయిన ఆదివారం మనం అందరం కలిసి వాక్యం ఆలోచన చేశామంటే వాక్యాన్ని బంధించడం అసాధ్యం. వాక్యం అంటే జీవము, వాక్యం అంటే దైవము, వాక్యం అంటే వెలుగు. ఇలాంటి వాక్యాన్ని ఎవ్వరు బంధించలేరండి. ఇది బంధించబడకూడదు, దీన్ని ఎవ్వరు బంధించకూడదు, బంధించలేరు. కానీ ఈ మధ్యకాలంలో మన విషయానికి వస్తే మాత్రం కారణాలు ఏవైనా, సందర్భాలు ఏవైనా, అది నిజమా అబద్ధమా ఏదైనా కావచ్చు, ఆరోపణలు ఏమైనా, సువార్త క్రమక్రమంగా నిశ్శబ్దంలోనికి వెళ్ళిపోతుంది. నేను మన విషయంలో మాట్లాడుతున్నా. ఏమండి, అది కారణం ఏదైనా కావచ్చు. కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే దేవుని సువార్తకు మాత్రమే ఇబ్బంది అవుతుందండి. వ్యక్తిగతంగా శరీర సంబంధంగా మనం అందరం బాగానే ఉన్నామండి, మనం అందరం హ్యాపీగానే ఉన్నాం. కానీ ఎక్కడ నష్టం జరిగింది? నా వల్ల మీకే నష్టం జరగట్లేదు, మీ వల్ల నాకును ఏమో నష్టం జరగట్లేదు. కానీ నష్టం ఎక్కడ జరుగుతుందంటే పని విషయంలో జరుగుతుందండి. గత సంవత్సరాన్ని మనం ఆలోచించుకుంటూ వస్తే క్రమక్రమంగా దేవుడి పనులు అనేది కాసింత నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతున్నాయి. అది మీరు గమనించాలి. కాబట్టి సువార్తను ఎవ్వరు బంధించలేరు, కానీ మనం దాన్ని బంధించే స్థితిలోకి వెళ్ళిపోతున్నామండి. ఇది కూడదు. సువార్త విషయంలో మనం అందరం మేల్కోవాలి. కారణాలు ఏదైనా, సమస్య ఏదైనా, సువార్త నిమిత్తం మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఈ బోధ నిమిత్తం పోరాడాలి. సువార్తను సమాజంలోకి తీసుకెళ్ళాలి అనేది మన సంకల్పం. పోయిన వారం విన్నాం. ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ఏమంటే ఈరోజు కూడా ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, స్వాగతం చెబుతున్నాను. వచ్చేసిన మీ అందరికీ అండి, కుటుంబ సమేతంగాను సింగిల్గాను విచ్చేసిన మీ అందరికీ వందనాలు. మీరు ప్రభువు నిమిత్తమే ఇక్కడ ఈ సన్నిధికి వచ్చారు. మరి రానివారు ప్రభువు నిమిత్తం రాలేదా, పనుల నిమిత్తం రాలేదా, వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను. ఏమండి, రైట్. ఈ వారం కూడా మనం అందరం కలిసి కొన్ని వాక్య భాగాలను ఆలోచన చేద్దామండి. ప్రియ దేవుని పిల్లలారా, నేరుగా వాక్య భాగానికి వెళ్ళిపోతున్నాను. ఏంటి మనం ఆలోచించబోయే వాక్య భాగం అంటే, ఏమండి, కొన్ని పోరాటాలు జరుగుతున్నాయి అనుకుందాం, కొన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి అనుకుందాం, కొన్ని విప్లవాలు జరుగుతున్నాయి అనుకుందాం. ప్రతి ఉద్యమంలోనూ, ప్రతి విప్లవంలోనూ ప్రత్యర్థికి సహాయం చేసేవాడు ఉంటాడండి ఒకడు. ఎందుకంటే ఇరు వర్గాల వారు ఒక విషయమై వాదనకు దిగారు. ఇరు వర్గాల వారు ఒక విషయమై సంఘర్షణ చేస్తున్నారు. ఇరు వర్గాల వారు ఒక విషయమే తారసపడుతున్నారు. కాకుంటే ఇందులో ఉన్న విషయాలన్నీ ఆ ప్రత్యర్థికి తెలిసిపోతున్నాయి అనుకోండి, వాళ్ళు ఏమని ఆలోచన చేస్తారు? అరే, మనం మాట్లాడుకుంటున్న ఈ విషయం, మన ఈ సీక్రెటు, ఇది కాపాడుకోవాలి కదా, ఈ నియమాన్ని మనం కాపాడాలి కదా, ఈ సీక్రెట్ వాళ్ళకి ఎలా తెలిసింది అంటే మనలోనే ఎవడో వేగున్నాడు అని అర్థం వస్తుందండి. లేకపోతే ఎందుకు ఆ వేగున్నాడు అంటే ఎవడో మన నియమానికి వాడు కాంప్రమైజ్ అయిపోయాడు, ఎదుటి వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయాడండి, రాజీ పడ్డాడు. కాబట్టి ఈ విప్లవాన్ని నీరు గారిపోయింది, ఈ యుద్ధం ఆగిపోయింది అనగా కొంతమంది ఏదో సాధిద్దామని పట్టుదలతో ఉంటారు. అది చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఏ రకంగానే కావచ్చు అండి, ఒక మంచి పట్టుదల ఉంటుంది. క్రమక్రమంగా ఏమవుతుందంటే కొన్ని పరిస్థితులు ఎదురైపోతాయి, కొన్ని సవాళ్ళు ఎదురైపోతాయి. దాన్ని కొంతవరకు జయించే ప్రయత్నం చేస్తాడు. వాటన్నిటిని జయించి బయటపడ్డవాడు విజేత అవుతాడు. కొద్దిమంది యూటర్న్ అవుతారు. అంటే దాన్ని ఏమంటారంటే రాజీ పడ్డాడు. ఏదైతే తను సాధిద్దాం అనుకున్నాడో ఆ విషయంలో తను సాధించలేక రాజీ పడిపోయి యూటర్న్ తీసుకున్నాడండి అంటారు. ఈరోజు కూడా బైబిల్లో అలాంటి సందర్భాలు ఏమైనా జరిగాయా? దేవుని విషయంలో, విశ్వాస విషయంలో రాజీ పడిన వారెవరు? రాజీ పడకుండా వారు నమ్మిన విశ్వాసాన్ని, వారు నమ్మిన క్రీస్తు దైవత్వాన్ని సమాజానికి ప్రకటిస్తూ ముందుకు తీసుకెళ్ళింది ఎవరో కొన్ని విషయాలు మన బైబిల్లో ఆలోచించాలండి. ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి, ప్రతి మనిషికి కొన్ని నియమాలు ఉంటాయి, ప్రతి మనిషికి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. అది సంఘపరమైందైనా కావచ్చు, కుటుంబపరమైందైనా కావచ్చు, ఇండివిజువల్ ఓవరాల్గా కూడా కావచ్చు. కాకపోతే ఆ నియమాన్ని నువ్వు ఎంతవరకు పాటిస్తున్నావు అనేదే సమస్య ఇక్కడ.
ఆ నియమాన్ని సవాలు చేసేవి చాలా ఉంటాయండి. జీవితం అంటేనే చాలా సవాళ్ళు, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వీటన్నిటిని ఎదుర్కొంటూ నువ్వు నిలబడితే ఒకవేళ నువ్వు విజయం సాధించకపోయినా ఆ పోరాటంలో కూడా విజేతగానే నిలుస్తారు. ఎందుకంటే చివరి వరకు ఈయన పోరాడాడండి. చివరి వరకు ఈయన పోరాడి ఓడిపోయాడు. ఈయన దేనికి లొంగలేదు అంటారండి. అలాంటి మాటలు బైబిల్లో చూపిస్తాం ప్రియ దేవుని పిల్లలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. కొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అండి. దీనస్థితిలో ఉండనెరుగుదును. మరొకసారి చదవండి తమ్ముడు. దీనస్థితిలో ఉండనెరుగుదును. దీన స్థితిలో ఉండనెరుగుదును. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. కొంచెం శ్రద్ధగా వినండి. నేను కొంచెం మైక్ ఏదో ఉంటుంది, బేస్ తగ్గించాను ప్లీజ్. ఏమంటే ప్రియ దేవుని పిల్లల, పౌలు గారు తన స్వయంగా చెబుతున్న మాట ఏంటంటే, నేను అన్ని స్థితులలో ఉండనెరుగుదును అన్నాడు. ఎలాంటి స్థితులు ఉంటాయంటే, కొన్నిసార్లు జీవితంలో దీనస్థితికి వెళ్ళిపోతామండి. అది ఆర్థికంగా కావచ్చు, ఏమంటే సోషల్ పరంగా కావచ్చు, ఏమంటే వ్యక్తిగతంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. మనం చాలా దీన స్థితికి వెళ్ళిపోతాం. మనల్ని చూసి ఇంకొకరు జాలిపడే స్థితికి వెళ్ళిపోతామండి. నేను అప్పుడు వెళ్ళను అనుకోకు, నీకు ఫ్యూచర్ గురించి పెద్ద అవగాహన లేదని అర్థం. నేను ఎప్పుడు అలా ఉండనండి అనుకోకు, అంటే నీకు భవిష్యత్తు గురించి పెద్దగా తెలియదు. ఏమండి, నేను ఎప్పుడు ఇన్లే, నీకు తెలియదు. బాగా చెప్తున్నాను కానీ అస్సలు తెలియదు నీకు. ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి చాలా తొందరపాటు ఎక్కువ. ఏమండి, పౌలు గారు అంటున్నారు, నేను అన్ని స్థితులలో ఉండనెరుగుదును. కొన్నిసార్లు నా జీవితంలో అత్యంత దయానీయమైన పరిస్థితి ఏర్పడింది. ఇతరులు నాకే వాక్యం చెప్పే స్థితికి వచ్చారు. పౌలు గారు అంటేనే ఆదర్శప్రాయుడు. ఎన్నో పత్రికలు రాసి సంఘాన్ని నిలబెట్టినవాడు, ఎన్నో సంఘాలను స్థాపించినవాడు, నాణ్యతతో కూడిన బోధ చేసినవాడు. ఇలాంటి వ్యక్తికి కూడా ఇతరులు వాక్యం చెప్పే పరిస్థితి వచ్చిందండి. ఇతరులు బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది అనుకుందాం. అంటే అంత దీన స్థితికి వెళ్ళిపోయింది ఆయన బ్రతుకు. ఇతరులు చూసి జాలిపడే స్థితికి వెళ్ళిపోయింది. అయినా నేను దానిని ఎదుర్కొన్నాను అన్నాడు. ఆ తర్వాత చాలా ఉన్నతమైన స్థితి అండి. ఆయన వాక్యానికి ప్రశంసలు, ఎక్కడికి పోయినా విజయోత్సాహం. ఏమంటే ఆయన వాక్యం వినడానికి గుంపులు జనాలు, చాలా ఆనందం, చాలా ఘనత. నేను అది కూడా చూశాను అన్నాడు. కానీ నేను దేనికి లొంగలేదని చెప్తున్నాడు ఆయన. దీనినే రాజీ పడని విశ్వాస పోరాటం. దయచేసి ఎవరు మాట్లాడకండి తల్లి ప్లీజ్. మీరు మీ పిల్లలు దేవుని సన్నిధిలో అటెన్షన్గా ఉండాలి. ఏమైనా మాట్లాడేది ఉందంటే కాసేపు మాట్లాడుకోండి, మరి మానేద్దాం ఒక 10 నిమిషాలు. దయచేసి అయిపోయిందండి. ఏమైనా మాట్లాడేది ఉంటే కాసేపు మాట్లాడుకోండి ప్లీజ్. ఆపేద్దాం, పర్వాలేదు. మీరు ఏదో డిస్టర్బ్ చేస్తుంటే మరి ఇబ్బంది అవుతుంది. ఇబ్బందికరంగా దేవుని సన్నిధిలో ఉండడం కరెక్ట్ కాదు కదా అండి. అది ఒక రకంగా దేవుని అవమానించినట్టు అవుతుంది. ఓకే ప్రియ దేవుని పిల్లల, రైట్. ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నేను ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడిపి నిండు ఉండుటను, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటకు నేను నేర్చుకున్నాను అంటున్నాడు. అయ్యా క్రైస్తవ సంఘమా, సేవకులారా, విశ్వాసులారా, కడుపు నిండి ఉండుట నేను చూశాను. సమృద్ధికమైన భోజనం దొరికింది నాకు, కంటి నిండా నిద్రను దొరికింది నాకు. చాలా దీన స్థితిలో ఉన్నాను, అసలు తినడానికి కూడా ఏమీ లేదు. అది కూడా నేను నేర్చుకున్నాను. అయ్యో దేవుని సేవ చేస్తున్నాను కదా, నాణ్యమైన వాక్యాన్ని బోధిస్తున్నాను కదా, అబద్ధమైన బోధన ఖండిస్తూ నిలబడ్డాను కదా, సంఘానికి మేలు చేసే పనులు నేను చేశాను కదా, అయినా నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి? ప్రజలతో నటించేవారు బాగున్నారు, అరకొర వాక్యాలు చెప్పే బాగున్నారు అనుకొని నేను ఎప్పుడు వాక్యం విషయంలో కాంప్రమైజ్ కాలేదన్నాడు. ఏ జీవితం ఇలా ఉండిపోయింది ఏంటి? జీవితం ఇలా మారిపోతుంది ఏంటి? నేను దేవుని సేవనే చేస్తున్నాను కదా, నా పరిస్థితి ఇంత దుర్భరంగా మారిపోయింది ఏంటని నేను ఆ సమస్యకు నేను ఎప్పుడు లొంగిపోలేదు అన్నాడండి ఆయన. నేను కాంప్రమైజ్ కాలే, నో కాంప్రమైజ్ అన్నాడు.
ఒక్కొక్కసారి చాలా బాగుందండి లైఫ్, అది కూడా నిజమని నమ్మలేదు ఆయన. ఓ చాలా లైఫ్ ఉందండి, ఇదేదో బాగుంది, ఇప్పుడు నేను దేవునికి చాలా దగ్గరగా ఉన్నాను, అది కూడా నిజమని నమ్మలేదు ఆయన. ఎందుకంటే నేను దానికి కూడా లోబడలేదు అన్నాడు ఆయన. ఏ సంపన్న స్థితి అయినా, దీన స్థితి అయినా, నిందలో ఉండే స్థితి అయినా, నాకు ప్రశంసలు వచ్చే స్థితి అయినా, ఏ స్థితి అయినా నేను న్యూట్రల్గా ఉండదలుచుకున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు సువార్త నిమిత్తం ఇవన్నీ సహజమే. ఒకరోజు హింస వస్తుంది, ఒకరోజు ప్రశంస వస్తుంది. ఒకరోజు నిన్ను జనాలు ఆదరిస్తారు, మరో రోజు నీకు నిరారాధనకు గురైపోతావు. ఒకరోజు నేను ప్రశంసించిన నోరే మరో రోజు నేను విమర్శిస్తుంది. వీటన్నిటిలో నేను దేని లెక్కలోకి తీసుకోలేదన్నాడు. ఎందుకు చెప్పాను కదండి, రాజీ లేని విశ్వాస పోరాటాలు వెళ్ళాయి. దేనికి రాజీ పడరు వీళ్ళు. కష్టం వచ్చిందా ఆ కష్టంతో సంధి చేసుకోరు. ఇక నాయన ఈ సేవకు ఈ సంఘానికి దండం అని పోరు. ఏంటంటే నాగటి పైన చెయ్యి వేసిన వారు వేరే, ప్రియ దేవుని పిల్లలారా, వీరు దేనికి ఎప్పుడు లోబడరు. అలాగని వీళ్ళకు శరీరం అంటే ప్రేమ లేదనుకోకండి, సమాజం అంటే గౌరవం లేదనుకోకండి, కుటుంబం అంటే గౌరవం లేదనుకోకండి, ప్రాణం అంటే ప్రీతి లేదనుకోకండి. ఆయనకు అన్ని విలువలు తెలుసు. ఆయనకు కుటుంబం అంటే ప్రీతి తెలుసు, బంధుత్వం అంటే ప్రీతి తెలుసు, ఏమండి సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెలుసు, గుర్తింపు అంటే ఏదో తెలుసు. ఏదేమైనా నేను ఒక విషయంలో ఎవ్వరికి ఎప్పుడు నేను లోబడను, అదే సువార్త అని చెప్పాడండి. దేవుని విషయంలో, విశ్వాస విషయంలో, దైవ సంబంధం పనుల విషయంలో నేను ఎప్పటికెవరికి లోబడను. దేనికి నేను కాంప్రమైజ్ గాను. ఒకవేళ భారీ అవమానం వచ్చినా ఈ అవమానం నేను భరించలేను అనుకొని నేను కాంప్రమైజ్ గాను. చాలా నాకు పదవులు వస్తున్నాయి, గుర్తింపు వస్తుంది, విలువ వస్తుంది, అయినా నేను దానికి ఆశపడి నా సిద్ధాంతాన్ని, నా విశ్వాసాన్ని నేను వదులుకోలేను అన్నాడు ఆయన. ఎవరు? పౌలు గారే అండి. ఇదండి రాజీ పడని విశ్వాస జీవితాలు ఇలా ఉంటాయి. ఇంకొక మాటను చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా, ఇంకొక మాట చూపిస్తాను. ఇంకో మాట గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దయచేసి అందరు తీయండి అమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. సువార్త సత్యము మీ మధ్యను నిల్చున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు అన్నాడండి. సువార్త సత్యము కొరకు నేను ఎవ్వరికి కాంప్రమైజ్ అయితలేను. నన్ను బాధ పెట్టిన కాంప్రమైజ్ అయితలేను, నన్ను మెచ్చుకున్న కాంప్రమైజ్ అయితలేను, నన్ను ఆకాశం అంత ఎత్తిన కాంప్రమైజ్ అయితలేను. ఇగో దేవుని దూతలే దిగి వచ్చారు అని నాకు బహుస్పృత అని పేరు పెట్టినా, ఏమ్మా ఎంత పెద్ద పేరు పెట్టినా నన్ను దేవుడిగా వాళ్ళు చూసి ఊరేగిస్తున్నా, అలాగని రాళ్ళతో కొడుతూ వీడు నయవంచకుడు, వీడు అబద్ధికుడు, వీడు సంఘాన్ని హింసించాడు కాబట్టి అపోస్తలుడు కాడు, వీడు చెడ్డవాడని నా మీద ప్రచారాలు చేసినా నేను ఎప్పుడు ఎవ్వరికి నేను లోబడలేదన్నాడు. ఎందుకు? సువార్త సత్యాన్ని నేను స్థాపించాలి. ఈరోజు నాకు ప్రశంస వచ్చింది, ఇది నేను నిజమని నమ్మట్లేదు. రేపు నాకు విమర్శ వస్తుంది, అదేదో నా మీద పడుతుంది, ఇక్కడ ఆగిపోతాను, నేను చేసేది తప్పున్నట్టుంది అనుకొని కాంప్రమైజ్ అయిపోను. ఎందుకంటే నేను నమ్మింది యేసు సిద్ధాంతాన్ని, నేను చూసింది యేసు బోధను, నేను యేసును ప్రత్యక్షంగా చూశాను, ఆయన వాక్యాన్ని నేను విన్నాను, ఆయన మాటలు నేను రాస్తున్నాను, దేవుని పనిలో వెళ్ళిపోతున్నాను. ఇక నాకు ప్రశంస వచ్చినా నో కాంప్రమైజ్, విమర్శ వచ్చినా నో కాంప్రమైజ్, నాకు కలిగినా నో కాంప్రమైజ్, ఉన్నది పోయినా నో కాంప్రమైజ్. ఇక దేనికి నేను రాజీపడను అన్నాడు. ఎవరు? పౌలు గారండి. ఎందుకయ్యా నువ్వు రాజీపడవు? సువార్త సత్యము ప్రజల మధ్య నిలవాలి, సువార్త సత్యము స్థాపించబడాలి, సువార్తనే సత్యంగా మారాలి, వాక్యమే సత్యంగా ధృవీకరించబడాలి. కాబట్టి ఈ సువార్త నిమిత్తము నేను ఎప్పటికీ ఎవ్వరికి నేను లోబడను, నేను రాజీ పడలేనయ్యా అన్నారు. పౌలు గారు, మీరు చాలా టాలెంట్ ఉంది మీకు, జస్ట్ ఈ విషయాన్ని కాస్త తగ్గించి మీరు మాట్లాడండి. నేను మాట్లాడలేను, నో కాంప్రమైజ్ అన్నాడు. అర్థమవుతుందా లేదా ప్రియ దేవుని పిల్లలారా? రాజీ పడలేని విశ్వాస బ్రతుకులండి వాళ్ళే. దేనికి రాజీ పడలేదా అంటే దేనితో వాళ్ళు నిబంధన చేసుకోలేదు, మరణాన్ని కూడా వాళ్ళు నిబంధన చేసుకోలేదు. మరణంతో నిబంధన చేసుకున్న వాళ్ళు వారు ఎవరు అని బైబిల్ ఉంది ఆ పదం కూడా. వారు మరణంతో నిబంధన చేసుకున్నారంటే మరణంతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఓ మరణమా, ఏదో రోజు నువ్వు మాకు వస్తావు, కానీ ఇప్పుడే రాకు, మేము చచ్చిపోవడానికి బ్రతుకుతున్నాం అన్నట్టుగా కొంతమంది ఉంటారట.
నేను వాళ్ళలో లేగన్నయ్యా, నేను నాగటి మీద చేయి వేశాను, దాని పేరే బాప్తిస్మం అనుకోండి. నేను ప్రభు శరీరంలో చేయి వేశాను కాబట్టి ఇక నేను వెలుగు తిరిగి చూడలేను, నా జీవితంలో ఏమి జరిగినా పర్వాలేదు, ఈ సువార్త సత్యాన్ని, క్రీస్తు మహిమను నేను ఎల్లప్పుడూ గణపరచాలి, ఎల్లప్పుడూ ముందుకు తీసుకెళ్ళాలని ఆయన దృఢంగా సంకల్పించుకున్నాడండి. ఇలాంటి వారినే రాజీ పడనే విశ్వాస జీవితాలు అంటారు. మరొకసారి మీరు పరిశీలించుకోండి, మీ విశ్వాసంలో మీరు రాజీ పడ్డారా, వదిలేశారా, కాంప్రమైజ్ అయ్యారా? ఒక్కసారి ఎవరికి వారుగా ధృవీకరణ చేసుకుందామండి, ఎవరికి వారుగా క్వశ్చన్ చేసుకుందాం. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా కాస్త ముందుకెళ్దామండి. ఏమండి, పాత నిబంధన గ్రంథంలో నెహమ్యా అని ఒక భక్తుడు ఉంటాడండి. మీ అందరికి తెలిసే ఉంటుంది ఆయన పేరు. పాత నిబంధన గ్రంథంలో నెహమ్యా అనే ఒక భక్తుడు ఉంటాడు. ఈ నెహమ్యా అనేది వాస్తవానికి అయితే ప్రభుత్వ ఉద్యోగి అండి. ఈయన రాజ సన్నిధిలో ఆయన పర్సనల్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అనమాట. రాజు తినే భోజనాన్ని టేస్ట్ చేసే బ్యాచ్ వీళ్ళు, రాజు తినే భోజనాన్ని కాపాడే బ్యాచ్ వీళ్ళు, రాజు చేసే భోజనానికి రక్షణ కల్పించే వాళ్ళు వీరు. అంటే రాజు తినే భోజనంలో, రాజు తాగే పానీయంలో ఏమండి విష పదార్థాలు కలిసి రాజుని ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేస్తారేమో అని దాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకునేవారండి. ఒక మాటలు చెప్పాలంటే చాలా నమ్మకమైన వ్యక్తి అన్నమాట ఈయన. దీని దేనికి లొంగడు, ఎందుకంటే రాజు కదా. రాజుని చాలామంది బలంతో చంపలేక ఆయన బలహీనతతో దెబ్బ కొట్టాలనుకుంటారు. రాజు ప్రాణాలు తీయడానికి శత్రువు ఎలాంటి వ్యూహాన్నైనా అల్లవచ్చు, తినే భోజనంలో కూడా విషాన్ని కలపవచ్చు, పాయిజన్ అవ్వచ్చు, అది క్రమక్రమంగా రాజు చచ్చిపోయేటట్టు చేయొచ్చు. అంతర్గత శత్రువు ఉండొచ్చు, బయట శత్రువులు ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటిని చెక్కు పెట్టడానికి, పసిగట్టడానికి దేనికి లొంగని ఒకడు కావాలి, ఆయన పేరే నెహమ్యా. కోరేషు కాలంలో ఉంటాడండి, ఆయన పేరే నెహమ్యానండి. ఈ నెహమ్యా గారు రాజ ఉద్యోగం ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ ఆయన మనసంతా దేనిపైన ఉంది అంటే పాడైపోయిన, పడగొట్టబడిన యెరూషలేం మందిరాన్ని తిరిగి నిర్మించాలి అనేది నా పట్టుదల అండి. ప్రార్థన అంతే. ఒకరోజు అనుకున్నట్టుగా ప్రభు సన్నిధి నుంచి ఆజ్ఞ వచ్చింది, రాజుగారు కూడా సెలవిచ్చాడు. దాన్ని కట్టడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే యెరూషలేంకి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే చాలా చాలా గోడలు పడిపోయాయి, మందిరం కూల్చివేయబడింది, అది కాల్చివేయబడింది, అంతా అక్కడ చెత్త అయిపోయింది. దాన్ని క్లీన్ చేయడానికే చాలా నెలలు పట్టిందండి. ఎక్కడెక్కడో ఇజ్రాయేలు, ఎక్కడెక్కడో బలవంతులైన ఇజ్రాయేలు, రాజవంశానికి చెందినవారు, ధనిక వర్గానికి చెందినవారు, భూస్వాములంతా చెదిరిపోయారు. ఎందుకంటే ఒకే చోట ఉంచారనుకోండి వాళ్ళందరినీ, వారిలో మరలా ఐక్యత వస్తుందని వారిపైన దాడి చేసిన నెబుకద్నెజరు ఏం చేశాడంటే కొంతమంది అక్కడక్కడ విసిరేసినట్టుగా చేశాడు. వాళ్ళందరినీ, అక్కడక్కడ ఉన్న వారందరినీ పోగు చేశాడు. పోగు చేసిన తర్వాత ఈ మందిరాన్ని మనం తిరిగి నిర్మించాలి, ఈ మందిరంలో ఆరాధన జరగాలి, మనమంతా సమకూర్చబడాలి అని చాలా ప్రయత్నాలు చేశాడండి. దాని మందిరాన్ని కడుతుంటే అక్కడ ఏమండి సమరయ్య పట్టణ వాసుల నుంచి వెళ్ళి, షోమ్రోన్ పట్టణ వాసుల నుంచి వెళ్ళి చాలా సమస్యలు ఎదురయ్యాయండి. దాన్ని కట్టనివ్వలేదు. దాన్ని కడుతుంటే రాజధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రాజుగారికి తప్పుడు వార్తలు తీసుకెళ్ళిపోయారు. దాన్ని కట్టనివ్వకుండా ఆ నెహమ్యా గారిని ఎంత వేధించినా ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఖచ్చితంగా దీనిని తిరిగి నిర్మించాలి అనుకొని ఎంత పట్టుదల కలిగి దాన్ని తిరిగి నిర్మించాడో నెహమ్యా గ్రంథాన్ని చదివిన వారికి అర్థమవుతుందండి. 1-2 శ్రమలు అనుకున్నారు మీరు, మానసికంగాను, ఆర్థిక పరంగాను, ఏమంటే యుద్ధపరంగాను, ఆరోగ్యపరంగాను అనేక రకాలుగా తన పైన దాడి చేసేయండి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారంటే నెహమ్యా గారు మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, ఇది దేవుని చిత్తమేనా, లేకపోతే దీన్ని కనుక తిరిగి నిర్మిస్తే మీకు ఏమైనా పేరు ప్రఖ్యాతలు వస్తాయని అమాయకులైన మీరు మమ్మల్ని వాడుకుంటున్నారా మీ స్వార్థం కొరకు అని ప్రశ్నలు కూడా వేశారండి ఆయన పైన. ఏమో ఇది దేవుని చిత్తమైతే దేవుడే మనకు సహాయం చేయాలి కదా, మరి దేవుని సహాయం ఏది? ఎంతోమంది మనల్ని వేధిస్తున్నారు, చంపుదామని తిరిగి చూస్తున్నారు. ఈరోజు పని చేసిన మేము రేపు బ్రతుకుంటామో కూడా గ్యారంటీ లేదు. చూసారా, ఒక చేత్తో ఆ పని చేసే ఆయుధం, మరో చేత్తో కత్తి పట్టుకొని వాళ్ళు ఏంటంటే గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారండి. నిద్ర లేదు, ఆహారం లేదు, వాళ్ళు చేసే పనికి జీతాలు లేవు, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారండి.
ఆయన ఒక్కటే చెప్పాడు, ఇది ఖచ్చితంగా దేవుని కార్యమే. మనం మన ప్రాంతాలకు మనం తిరిగి రావాలి అని అంటే ఈ మందిరం కట్టబడాలి, ఈ గోడల్ని మనం బాగు చేయాలి అనుకొని ఎన్ని నిందలు వచ్చినా దాని నుంచి తొలగిపోలేదండి. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే కాంప్రమైజ్, దేనికి లోబడలేదు ఆయన. సన్బెల్ట్ అని ఒకడు ఉంటాడు అక్కడ, టోబియా అని ఒకరు ఉంటారు అక్కడ. ఎంత వేదనకరమైన బాధలు కలిగించారో తెలుసా? ఇంకా ఏ అనుమతి ఇచ్చాడో రాజుగారు, ఆ రాజుగారే దాన్ని ఆపండి అనే ప్రయత్నం చేశారండి అక్కడ ఉన్నవాళ్ళు. ఆయన దేనికి లోబడలేదు. తన నమ్మకత్వాన్ని దేవునికి నిరూపించుకున్నాడు, తన విశ్వాసాన్ని దేవునికి నిరూపించుకున్నాడు, రాజుగారు కూడా నిరూపించుకున్నాడు. అనేక శ్రమల తర్వాత, అనేక వేదనల తర్వాత ఏవండి ఆ యెరూషలేము గోడలో ఆ మందిరం తిరిగి నిలబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు కూడా చక్కని ఉద్యోగం ఉంది, నాకు రాజు దగ్గర మంచి పేరుంది, అందరిలాగా నేను మామూలుగా ప్రార్థన చేసి ఒక ప్రవక్తగా మిగిలిపోతాను అని అనుకుంటే ఆయన అన్ని శ్రమలు భరించేవాడు కాడు. రాజు దగ్గర తనకు చెడ్డ పేరు వచ్చేది కాదు, ప్రజల మధ్యలో తనకు చెడ్డ పేరు వచ్చేది కాదు. ఎందుకు అనంటే దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించాలి అనే ఆలోచన, ఆ దేవుని ప్రేరణను ఏ విధమైన నిబంధనకు లోబడకుండా, ఎటువంటి శ్రమైనా, సంతోషమైనా, అది ఆనందమైనా, అవమానమైనా దేనికైనా తలదించలేదు, దేనికి రాజీ పడలేదండి నెహమ్యా గారు. ఆయన ఏమంటారంటే రాజీ లేని విశ్వాస పోరాట వీరుడు ఆయన. రాజీ లేని పోరాటం. ఏం పోరాటం? విశ్వాస పోరాటం. నెహమ్యా గారండి. ఇంకా మనకు బాగా తెలుసు అండి ప్రియ దేవుని పిల్లారా, దానియేలు గారు కావచ్చు, షద్రక్ మేషక్ అబేద్నెగో కావచ్చు, వాళ్ళు కూడా అండి వాళ్ళ బ్రతుకు విషయంలో కూడా ఆలోచిస్తే వాళ్ళు కూడా దేనికి కాంప్రమైజ్ కాలేదండి, దేనికి కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు. మరి వాళ్ళు ఎవరు అంటే రాజసన్నిధిలో మంచి ఉద్యోగులు, ఉన్నతమైన వర్గానికి చెందిన వాళ్ళు, ఉన్నతమైన హై కేడర్లో పనిచేస్తున్న వారు. కానీ దేవుడి విషయానికి వస్తే మాత్రం దేనికి లోబడరండి. ఒకరోజు అలాంటి పరీక్ష రానే వచ్చింది. అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేయడం, అక్కడ ఒక ప్రతిమను ఏర్పాటు చేయడం, దానికి నమస్కరించిన వానికి శిక్ష అనే చట్టం రావడం. ఏమండి కాంప్రమైజ్ అయిపోయారు. యూదులందరికీ ఒక కామన్గా ఒక పాయింట్ ఉంటుంది, యెహోవాను తప్ప మేము ఎవరిని నమస్కరించమనేది యూదులకు ప్రధానమైన ఆజ్ఞ. అది ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఆజ్ఞ. అది మొట్టమొదటి ఆజ్ఞ అండి. ఏమి జరిగినా జరగకపోయినా, మనం ఉన్నా లేకున్నా, చివరికి మరణం అంచుల వరకు వెళ్ళిపోయినా ఈ ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి అనేది ప్రతి యూదుడు బలంగా నమ్ముతాడు దాన్ని, ఎక్కడున్నా పర్వాలేదు. అలాంటి యూదులందరూ బబులోను దేశంలో దాసులుగా ఉన్నారు. ఒకరోజు రానే వచ్చింది, కాంప్రమైజ్ అయిపోయారండి. ఇక వద్దు, దేవుడే మమ్మల్ని విడిచిపెట్టాడు, బానిసలుగా బ్రతుకుతున్నాం, ఇదంతా మనకెందుకు అనుకున్నారు. ఏవండి రాజుగారి ఆజ్ఞకు కాంప్రమైజ్ అయిపోయారు, వాళ్ళ ప్రాణాన్ని దక్కించుకున్నారు. వీరు తెలివైన వారు, అంతే కదా. వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్నారు అంటే గొప్పనే కదా. అది బ్రతికుండాలి ఫస్ట్. అప్పటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. కానీ కొందరు వచ్చారండి, షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. అయ్యా మేము కాంప్రమైజ్ కాలేము, మేము మా వాక్యాన్ని మీరలేము రాజా, మీరంటే మీకు ఆ చెడ్డ అభిప్రాయం లేదు, మీ చట్టాన్ని గౌరవిస్తాం, మీ దేశాన్ని గౌరవిస్తాం, మిమ్మల్ని గౌరవిస్తాం, మీ దేశానికి పన్నులు చెల్లిస్తాం, మీ దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తాం, మీరు బాగుండాలని మేము దేవుని వేడుకుంటాం. కానీ మేము కాంప్రమైజ్ కాలేని విషయం ఒకటి ఉంది, అదే ధర్మశాస్త్రం. అందులో ఉన్న మీ ఆజ్ఞను మీరలేమయ్యా, మరి చచ్చిపోవలసి వస్తుంది మీరు అన్నారు. ఓకే, నో ప్రాబ్లం అన్నారు. మీరు చచ్చిపోవలసి వస్తుందయ్యా, మీరు చాలా నిజాయితీగా పనిచేసేవాళ్ళు, ఓకే సంతోషం. ఒక్కసారి ఆలోచించండి, ఇది రాజుగారి ఆజ్ఞ కదా, దీన్ని మనం మీరకూడదయ్యా, మీరితే మాత్రం శిక్ష. మీరు మంచోళ్ళు, సిన్సియర్ పర్సన్స్, బాగా పనిచేసేవారు, అనవసరంగా ఎందుకు చెడ్డ పేరు మీకు అన్నారు. కావచ్చు, కానీ మేము దేవుని ఆజ్ఞను మీరలేము, మమ్మల్ని మీరు అగ్నిగుండంలో వేయొచ్చు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. మరొకసారి దేవునికి స్తోత్రం. ఏంటి వాళ్ళ విశ్వాసం అంటే నో కాంప్రమైజ్. దేనికి లొంగడో వాళ్ళు, దేనికి తల దించరు, ఎవ్వరికి లోబడరు. దేవుని కోసం అండి, దేవుని కోసం. మరలా ఉద్యోగం చేస్తున్నాడు కదండి, ఆ ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నాడు కదా, అక్కడ వాళ్ళ ఉప్పు కారం తింటున్నాడు కదా, ఇవన్నీ అర్థం నాలెడ్జ్తో మాట్లాడకు, నీకు తెలియదు వాస్తవానికి అయితే. ఏమండి వాళ్ళ ఉప్పు తింటున్నాడు, వాళ్ళ కారం తింటున్నారు కదా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు.
తెలియదు పాపం, ఎందుకు అనవసరంగా నీకు తెలిసిన మహాజ్ఞానం అనుకుంటావు కదా. ప్రియ దేవుని పిల్లలారా చూడండి, వారు దైవీని విషయానికి వస్తే నో కాంప్రమైజ్ అండి. అలాగని రాజును దూషించలేదు, వారి దేవులను దూషించలేదు, వాళ్ళ గ్రంథాలను తప్పుపట్టలేదు, వారిని ఏమన్నదండి, అయ్యా మేము ఆ వాక్యం నిమిత్తము నేను మరణాన్ని సరే ఆహ్వానిస్తాను, నాకు సంతోషమే, నేను ఈ విషయంలో రాజీ పడలేనయ్యా, ఫ్యామిలీ వచ్చింది, నేను ఈ ఫ్యామిలీ కూడా రాజీ పడలేనప్పుడు ప్లీజ్ అన్నారు. అంటే రాజీ పడని విశ్వాస జీవితాలు ఇలా ఉంటాయండి. అనుష, నేను ముందే చెప్పిన కదా బిడ్డ, ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడికి అక్క దగ్గరికి, దివ్య అక్క దగ్గరికి, ఆ పాప అక్కడే ఉంటుంది, మంచిగా ఆడిపోయి సాయంత్రం వరకు తను పనులు చేసుకుంటుంది పాపం. వీడికి రాగానే ప్రేమ గుర్తుకొస్తుంది, ఇంటికో ఆడించు, అన్నం తినబెట్టు, పడుకోబెట్టు, అప్పుడు తనకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. అబ్బా, వీడికి రాగానే నా పిల్లలంటే ప్రేమ. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా, దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా అందరూ గట్ట. దేనికి రాజీ పడని జీవితాలండి వాళ్ళవి. ఓకే ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు మన విషయానికి వద్దాం, మరొకసారి ముగించుకుందాం అండి. రైట్, ముగించుకుందాం. ఇంకొకటి ప్రియ దేవుని పిల్లలారా, మార్కు సువార్త 1:27. మార్కు సువార్త 1:27. మార్కు సువార్త 1:27. మార్కు సువార్త 1:27. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతోను అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఓకేనండి, ఇది యేసుక్రీస్తు గురించి అండి. యేసుక్రీస్తు గారు వాక్యం చెబుతుంటే, యేసుస్వామి సమాజంలో వాక్యం చెబుతుంటే అందరూ అభ్యంతరపడుతున్నారంట, విస్మయపడుతున్నారంట, ఆశ్చర్యపడుతున్నారంట. అందరూ వచ్చి, అయ్యా మిమ్మల్ని గురించి వాళ్ళు అభ్యంతరపడుతున్నారు ఏమండి, ఒక్కసారి దానికి సమాధానం ఇవ్వండి. మీ గురించి గొప్పగా ప్రకటించిన బాప్తీసం ఇచ్చి యోహానే అసలు రాబోవాడు నీవేనా అని అడుగుతున్నాడు. ఒక్కసారి వెళ్ళండి, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి. అయ్యా నీ గురించి ప్రధాన యాజకులు తప్పుగా అనుకుంటున్నారు, నీ గురించి ఏ రోజు రాజు తప్పుగా అనుకుంటున్నారు, ప్రజలు తప్పుగా అనుకుంటున్నారు, మీ బోధ విషయమే మీ గురించి అభ్యంతరపడుతున్నారయ్యా అన్నారు యేసుప్రభుని. ఎందుకంటే ఈయన బోధ కొత్తగా ఉంది ఏంటండి, మంచిగా ఉందని కాదు దాని అర్థం. ఏమండి కొత్తగా ఉంది ఏంటి? ప్రవక్తలకి ఇట్లాగే మాట్లాడతారా? యేసుస్వామికి ఇలాగే ప్రవక్త అయితే ఇలాగే మాట్లాడతాడా? ప్రవక్త అయితే అపవిత్రమైన స్త్రీతో మాట్లాడతాడా? అపవిత్రతో భోజనం చేస్తారా? ఏంటోనండి ఈయన అని చాలా అభ్యంతరాలు వైరల్ అయిపోతున్నాయండి యేసుప్రభు పైన. ఆయన అన్నాడు, నా గురించి అభ్యంతరపడని వాడు ధన్యుడు అన్నాడు. మీకు ఏదో అభ్యంతరాలు వస్తున్నాయి, నన్ను ప్రజలు చెడుగా అనుకొని నేను నా వాక్యాన్ని మీరలేను కదా. నేను నా తండ్రి దగ్గర నేర్చుకొని ఉన్న వాక్యాన్ని, నేను నా పరలోకపు తండ్రి దగ్గర నేర్చుకున్న సత్యాన్ని నేను కాంప్రమైజ్ కాలేనయ్యా ఆ విషయంలో. అయ్యా నిన్ను వాళ్ళు నయవంచ కూడా అనుకుంటున్నారయ్యా. ఒక్కసారి వివరణ ఇవ్వు. నా తండ్రి దగ్గర నేనైతే విన్నానో, ధర్మశాస్త్రం ఏదైతే చెబుతుందో నేను దాన్నే బోధిస్తున్నాను. నా క్రియలు, నా బోధనే నా గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాయి. మళ్ళీ పర్సనల్గా వెళ్ళి నన్ను నేను నిరూపించుకునే పరిస్థితులు నేను లేను అన్నాడు. అక్కడ ఉన్న శిష్యులు వాళ్ళందరూ ఏంటో యేసుప్రభు కాసింత వెళ్ళి వాళ్ళతో దయగా మాట్లాడితే అయిపోతుంది కదా, వాళ్ళు నలుగురు కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది కదా ఈ పంచేదంతా అనుకున్నారండి. అది ప్రభు అన్నాడు, నేను ఎవరితో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు అన్నాడు. అర్థం చేసుకొని ప్రియది అంటే దేనికి రాజు పడలేదండి ఆయన, రాజు పడలేదు. అయ్యా మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే, కొంచెం ప్రేమగా మాట్లాడితే వాళ్ళు నేను నమ్ముతారు, వారు నన్ను నమ్ముతారు. కానీ ధర్మశాస్త్రం నెరవేరేది కదా. నిజమే, వారు నన్ను నమ్ముతారు, నన్ను మంచోడు అనుకుంటారు, కానీ ధర్మశాస్త్రం నెరవేరేది కదా. ప్రవక్తల వచనాలు నెరవేరాయి కదా, మరి ఎలా? కాబట్టి ఆ విషయంలో నేను ఎవ్వరితోని కాంప్రమైజ్ కాదలుచుకోలేదు, నన్ను వదిలేయండి అన్నాడు. అందుకే ఇస్కరియోతు యూదాకు తేడా అనిపించేసింది. ఈయన ఏదో కాస్త తేడాగా ఉండే అనుకోండు, అవును కదా, అమ్మేశాడు అన్నమాట. ఓకే ప్రియ దేవుని పిల్లలారా, అది యేసుప్రభు ఎందుకు అలా చేశాడు అంటే కాంప్రమైజ్ కాలేదండి. తను నమ్మిన బోధ విషయంలో, తన తండ్రి యొద్దకు నేర్చుకున్న ఆ విశ్వాస సంబంధమైన, ఆత్మ సంబంధమైన బోధ విషయంలో, అంతకుముందు ప్రవక్తలు బోధించిన ధర్మశాస్త్ర సారాంశం విషయంలో ఆయన కాంప్రమైజ్ కాలేదు, రాజీ పడలేదు. ఎవరితో రాజీ పడలేదు ఆయన.
అందుకే యేసుప్రభు మీద అన్ని నిందలు, నయవంచకుడని, దయ్యములకు అధిపతి అని, బయల్జేబులని, పాపులకు స్నేహితుడని ఎన్నో అవమానాలు వచ్చినా ఏ విషయంలోనూ ఎవరితోనూ ఆయన కాంప్రమైజ్ కాలేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు కదా. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా వెళ్ళిపోయాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనం అండి. ఇక్కడ ఒక మాట రాయబడింది. 11వ అధ్యాయం 8వ వచనం. 11వ అధ్యాయం 8వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. యేసుక్రీస్తును ఏమంటున్నారంటే శిష్యులు, అయ్యా మనం యెరూషలేముకు తిరిగి వెళదాం, లాజరు మరణించాడు, నిద్రించుచున్నాడు, మనం తిరిగి లేపాలి, వెళదాం అన్నారు. వెళ్ళగానే యేసుప్రభు మేలు కోరుకునే శ్రేయాభిలాషులు ఏమన్నారు తెలుసా శిష్యులు? అయ్యా ఇంతకు ముందే కదా, నిన్నగాక మొన్ననే కదా వాళ్ళని చంపాలని చూశారు, తృప్తిలో తప్పించుకున్నావు, ఇక్కడికి వచ్చావు, మరలా అక్కడికే వెళ్తానంటావేంటి? ఒక్కసారి ఆలోచించండి అయ్యా, ఇప్పుడు వెళ్ళడం క్షేమం కాదన్నారు యేసుప్రభుని. అప్పుడు అన్నాడు ఆయన, పగలున్నది కదా, పగలున్నంత వరకు నన్ను పంపిన పని చేయాలన్నాడు ఆయన. ఏంటి అర్థం కాలేదండి ఆ భాష? పగలున్నదా అంటే పగలుంటే పని చేయడానికి పోవాలా ఏంటో? ఆ భాష అర్థం కాక ఏమో అనుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, నా ప్రాణానికి ఏదో అవమానం జరుగుతుందని, నాకేదో అవమానం జరుగుతుందని నేను ప్రాణం విషయంలో రాజీ పడలేనయ్యా, నా పని నేను చేయడానికి వెళ్ళాలి అన్నారు. చాలామంది ఏంటోనండి యేసుప్రభు ఒకసారి అక్కడి నుంచే తప్పించుకుంటాడు, ఒకసారి ఆడికే పోతాడు, మాకేం అర్థం కావట్లేదు అని చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారండి వాళ్ళు. అప్పుడు యేసుప్రభు అన్నారు, నేను ముందే మీకు చెప్పాను, నేను మీకు అభ్యంతరకరంగా ఉంటే ఏమండి, నేను మీకు ఏదైనా వాక్యానుసారంగా సరిగా లేదంటట్టు అనిపిస్తే అందరు వెళ్ళిపోయినట్టు మీరు కూడా వెళ్ళిపోవాలని చెప్పానా లేదా? మీకు అందరికీ చెప్పావు. నీవే నిత్య జీవం గల వాడవు తండ్రి అని మీరే అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు అన్నాడండి యేసుప్రభు. సరే మేము కూడా వస్తాం తండ్రి అని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే యేసుప్రభు ఏం చెప్పదలుచుకున్నాడు వాళ్ళకంటే, నేను నా ప్రాణానికి అవమానం జరిగినా సరే ఏ విషయంలో నేను రాజీ పడలేను, ముఖ్యంగా దేవుని విషయంలో, సువార్త సత్యం విషయంలో నేను ఎవ్వరికి తలదించదలుచుకోలేదయ్యా, నేను ఆ విషయంలో నేను అస్సలు రాజీ పడను, నో కాంప్రమైజ్ అన్నాడు ఆయన. ఇది అండి విశ్వాస పోరాటం, ఇలా ఉంటుంది. విశ్వాసాన్ని కాపాడుకోవడం ఇలా ఉంటుంది. విశ్వాసాన్ని తుదముట్టించడం ఇలా ఉంటుంది. ఏమ్మా, అన్నిటికన్నా గొప్పది విశ్వాసమే కదా. క్రీస్తు నమ్మిన వ్యక్తిని విశ్వాసి అంటారు కదా. చూడండి, ఆ విశ్వాసానికి కర్త అయిన యేసుప్రభు ఏమన్నాడంటే, నేను దేనికి రాజీపడి నా బోధను, నా విశ్వాసాన్ని, నా సంకల్పాన్ని నేను తాకట్టు పెట్టను, అమ్మేసుకోను దేని కొరకో. ఏమ్మా, అలాంటి బోధ చేసినండి యేసుప్రభు. అనుకోండి, ఆయన శిష్యులైన ఏమండి అపోస్తులు కూడా ఏమంటున్నారు ఒకసారి చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దయచేసి అందరు తీయండమ్మా. కొత్త నిబంధన గ్రంథం పేజీ నంబర్ కొత్త నిబంధనలో 218వ పేజీ. వ్యభిచారిణిని పేతురు రాసిన 2వ పత్రిక, క్షమించండి, 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయం అండి. ప్రభువు యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడంటే, ఇక నాకు వయసు అయిపోయింది, ఇక నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, నేను వృద్ధాప్య స్థితిలో ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు. నో కాంప్రమైజ్ అన్నాడు ఆయన కూడా. ఏంటంటే, అయ్యా పేతురు గారికి వయసు అయిపోయింది, అపోస్తలుడు పేతురు అందరికంటే పెద్ద కదండి, ఆయన అనుభవజ్ఞుడు, వయసు విషయంలో చాలా పెద్దవాడండి. ఇలాంటి పెద్దవాడే అయిపోయిందండి ఆయన విషయంలో, ఇంకా ఏజ్ అయిపోయింది ఆయనకు, చచ్చిపోయే స్థితిలో ఉంది, ఇప్పుడు సంఘం ఎలా నడుస్తుందో ఏం కథనో, ఇంకా ఆయన ఏం పని చేయలేడు అని చాలామంది అనుకుంటున్నారండి రకరకాలుగా పేతురు గారి గురించి. అప్పుడు పేతురు అన్నాడు, మై డియర్ చిల్డ్రన్స్, ఏజ్ జస్ట్ ఏ నంబర్ అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా, మీకు అర్థం కాలే? ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే బిడ్డ. నాకు వయసు అయిపోయింది, నేను వృద్ధుడను, నా వల్ల ఏం కాలేదు మీరు అనుకుంటున్నారు. ఏజ్ అనేది జస్ట్ ఏ నెంబర్.
ఈ నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి నాకు వస్తుందని నాకు తెలుసు, వయసు అయిపోయింది కదా, అనారోగ్యం వచ్చింది కదా అనుకొని నేను కాంప్రమైజ్ అయితలేను. ఈ వయసులో ఉన్నప్పుడు ఎలా దేవుని సేవ చేశాను, యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా పాల్గొన్నాను, ఇప్పుడు నాకు వయసు అయిపోయింది కదా అనుకొని అయ్యో నేను అనారోగ్యవంతుడైపోయాను, నా శరీరంలోకి అనేకమైన రోగాలు వచ్చేసాయి అనుకొని వాటిని తలుచుకుంటూ వాళ్ళకి కాంప్రమైజ్ అయిపోయి దేవుని పని పక్కన పెట్టలేను. మిమ్మును రేపుట న్యాయం అని ఆ వాక్యాలన్నీ భద్రం చేస్తున్నాను అన్నాడండి. అప్పటికి యవ్వన పిల్లలకు మతిపోయింది ఆయన భాష. అర్థమవుతుందా లేదా? అంటే దేనికి కాంప్రమైజ్ కాలేదండి పేతురు గారు. అయ్యా నీకు వయసు అయిపోయింది మిస్టర్ పేతురు, మీకు వయసు అయిపోయింది, పెద్దవాళ్ళు, మీరు సరిగా నడవలేరు, కళ్ళు సరిగా కనబడతలేవు అంటే నేను ఏజ్కి కాంప్రమైజ్ కాలేదన్నాడు. అనారోగ్యానికి కాంప్రమైజ్ అవుతలేను, అవమానానికి నేను కాంప్రమైజ్ అవుతలేను, దేనికి తలదించుకుంటలేను. నా దేవుని పని నేను చెయ్యాలి, ఈ గుడారం విడిచి వెళ్ళిపోతాను నాకు తెలుసది అనుకొని చూశారా, తన శరీర సంబంధమైన వయసు విషయంతో కూడా తను కాంప్రమైజ్ అవుతలేడండి. ఇలా ఉంటుందండి రాజీపడని విశ్వాస జీవితాలు. ఈరోజు మనం చాలా చేసినాం కదండి, బాగా నొప్పులు, అనారోగ్యాలు, బీపీ, షుగర్లు, ఫ్యామిలీ టెన్షన్స్. ఈ మాట చదివితే నీకు అర్థమవుతుంది. అది ఈయన ఇన్ని ఉన్న ఆయన రేపు చచ్చిపోయే స్థితిలోకి వెళుతున్న ఆయన్నే నో కాంప్రమైజ్, నేను తలదించను వాటికి అన్నాడు. దేవుడి పని ముఖ్యం బిడ్డ, విశ్వాస పోరాటం ముఖ్యం, అందులో విజయం సాధించడం ముఖ్యం, మనం బ్రతుకుతూ ఇతరులను బ్రతికించడం ముఖ్యం. అర్థమవుతుందా లేదా? మనం బ్రతకాలి, ఇతరులను బ్రతికించాలి. యేసు ప్రభు చావు మనల్ని బ్రతికించింది, కనీసం మనం బ్రతుకున్నప్పుడే ఇతరులకు బ్రతికినివ్వాలి కదా సువార్త విషయంలో అనుకొని తను ప్రయాసపడుతున్నాడండి. ఆ వయసులో కూడా సువార్తలు రాస్తున్నాడు, ఆ వయసులో కూడా వాక్యాలు రాస్తున్నాడు, అనేక దేశాలకు పత్రికలు పంపించాడండి ఆయన. నిజానికైతే ఆయన మరణ దేశంలో ఉండవలసిన వాడు, ఇంట్లో కదలకుండా ఉండి అలా ఉండవలసిన జీవితం పేతురు గారిది. కానీ అలాంటి పేతురు గారే ఏమన్నాడు తెలుసా? నా గుడారం నేను త్వరగా విడిచిపెట్టవలసి వస్తుందని ఎరిగి వీటన్నిటిని భద్రం చేస్తున్నాను అన్నాడు. వాక్యాలను, సువార్తను, చరిత్రను, వీటన్నిటిని, ఆనవాళ్ళన్నిటిని కాపాడండి ఆయన బైబిల్లో. కాబట్టి ఏంటి మనం ఏం తెలుసుకోవాలి దాని విషయం నుంచి అంటే, నీవు నీ జీవితంలో ఏది జరిగినా దేనికి తలదించకు అని అర్థం. విశ్వాస విషయంలో దేనికి తలదించకు. ఆనందమా, ఆరోగ్యమా, నీ అందమా, నీ శరీరమా, దేనికి కష్టమా, కన్నీళ్ళ, ఏమండి కాంప్రమైజ్ కాకని చెప్తున్నాడండి దేవుడు తన భక్తుల ద్వారా. ఇంతేనండి, అన్నీ బాగున్నప్పుడు ఎగురుతావయ్యా, ఏమైనా తలకిందులైతే వాక్యం చెప్తున్నాం అనుకోండి, చాలా బాగా చెప్తారండి అంటారు, రేపు బొత్తిగా లేదంటారు, ఏం చేస్తావు? కాంప్రమైజ్ అయిపోతావా? వాడు ప్రశంసించినా విమర్శించినా, దాన్ని అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా, వాక్యాన్ని మాత్రం మీరు బోధించకూడదు కదా. ఎదుటి వాడిని బాధ పెట్టాలనో కక్షపూరితంగా బోధించకూడదు, ఎదుటి వాళ్ళని సంతోష పెట్టాలనో ఉద్దేశపూర్వకంగా బోధించకూడదు. కాంప్రమైజ్ ఏ విషయంలో ఎవ్వరికి ఎప్పటికీ కాంప్రమైజ్, రాజీ పడని జీవితాలండి వాళ్ళే. ఇంకా పౌలు గారు అంటారా? ఆయన చూడండి, ఆయన ఏమంటున్నారు పౌలు గారు. దయచేసి ప్రియ దేవుని పిల్లలారా, గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం మన వాక్య పఠనం. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా సున్నతి పొందవలననే నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నారంటే, సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా అని అంటున్నాడండి ఆయన. అంటే పౌలు గారు బోధ చేస్తుంటే చాలామంది శ్రేయభిలాషులు ఏమన్నారంటే, అయ్యా మీ పత్రికలు బాగుంటాయి, మీ పరిచర్య బాగుంటుంది, మీ అన్ని రకాలుగా బాగుంటారు, కానీ ఒక్క విషయం అన్నారు. ఏంటి అని అంటే, సున్నతి గురించి మీరు ప్రతి చోట మాట్లాడుతున్నారు, ఈ సున్నతి మీరు చేసుకోనకూడదు అని చెప్పడం వల్ల చాలా అభ్యంతరాలు వస్తున్నాయి అయ్యా. దీనివల్ల చాలామంది యూదులు నమ్మలేకపోతున్నారు. సున్నతే కదా, చేసుకునివ్వండి, ఒక్క మాట ఆ విషయంలో మీరు కొంచెం స్లో ఉండండి అన్నారు. ఇది ఒక్కటి మీరు కాంప్రమైజ్ అయిపోతే, ఈ ఒక్క విషయంలో కనుక మీరు కాంప్రమైజ్ అయిపోతే ఎంతోమందికి సువార్త అందించిన వారు అవుతారు అని అన్నారండి పౌలుతోటి. అందుకే పౌలు గారు ఆ మాట రాస్తున్నారు, మై డియర్ బ్రదర్స్, వాస్తవమే మీరు అన్నది. అలా కనుక నేను మాట్లాడితే అనేక మంది నాకు ఫాలోవర్స్ అవుతారు, అనేక మంది నన్ను గుర్తుపెట్టుకుంటారు,
అనేక మంది నన్ను గౌరవిస్తారు, ఇంకా నా కీర్తి అంచెలంచెలుగా ఎదిగిపోతుంది కదా అండి, నా అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. కానీ క్రీస్తుకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను అన్నాడు. అవును కదా, యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు చెప్పండి? ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల వల్ల, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన పోరాటాల వల్ల మీకు పరలోకం రాదు. క్రీస్తునందు విశ్వాసమే, క్రీస్తు ఏంటంటే మరణ సమాధి పునరుత్థానాన్ని నమ్మడం వల్లనే కదా నిత్య జీవానికి చేరిపోతాం. క్రీస్తు ద్వారానే కదా పరలోకం. ఇలాంటి విశ్వాసాన్ని ప్రకటించాలా? లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా చేసుకోండి, కానీ యేసు ప్రభువును కూడా నమ్మండి అని బోధించాలి చెప్పు? ఇలా కనుక నేను చేస్తే నాకు ఇప్పటికీ నాకు శ్రమ ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నాకు పూలు చల్లుతారు. ఇప్పటికీ నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు తెలుసా జనాలన్నీ? ఇగో ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వీడు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడలేదు, వాళ్ళ తత్వం అది. ఏమంటే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలను వీడు అవమానిస్తున్నాడు అని ఇప్పటి నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అంటే, యేసుక్రీస్తునందు విశ్వాస జీవితమే నిత్య జీవానికి తీసుకెళ్తుందని బోధిస్తున్నాను కనుక. ఇప్పుడు ఏది చెప్పాలి మీరే చెప్పండి. మీరేమనుకున్నా పర్వాలేదు, నేను ఎవ్వరితో రాజీ పడలేను అన్నాడు. మరి ఇలా మాట్లాడితే మీ ప్రఖ్యాత తగ్గిపోతుంది కావచ్చు. మీరు ఎవరు గుర్తించలేరు మిమ్మల్ని, అయ్యి ఉండొచ్చు, అందరు విడిచి వెళ్తారు, నో ప్రాబ్లం. కానీ నేను ఆ విషయంలో, వాక్య సంబంధమైన విషయంలో ఎవరితో నేను కాంప్రమైజ్ కాలేను. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా మీకు. మరొకసారి దేవుని స్తోత్రం. ఈ మాటలు మీకు అర్థమయ్యావో లేదో పక్కన పెడదాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. ఒక క్రైస్తవుడుగా నువ్వు బాప్తీసం తీసుకున్నావు. ఏమండి, ఒక క్రైస్తవుడుగా నీకంటే ఒక వాక్యం తెలుసు, యేసుక్రీస్తు మీద నీకు విశ్వాసం ఉంది. మరి ఈ విశ్వాస జీవితంలో నువ్వు దేనికో అన్న కాంప్రమైజ్ అయిపోయి దేవునికి అన్యాయం చేస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. సంఘానికి అన్యాయం చేస్తున్నావేమో జ్ఞాపకం పెట్టుకో. ఏవండి, దేవుడి పనికి అన్యాయం చేస్తున్నామో జ్ఞాపకం పెట్టుకో. ఈ వాక్యానికి అన్యాయం చేస్తున్నామో జ్ఞాపకం పెట్టుకో. దేవుడి పనులే కనుమరుగైపోతున్నామని జ్ఞాపకం పెట్టుకో. అంటే నువ్వు దేవునికో రాజీపడ్డావయ్యా, నువ్వు దేనికో రాజీపడ్డావు. అది కష్టమా, నిందన, లేకపోతే గుర్తింప, ప్రశంసన, ఏదో ఒకదానికి నువ్వు ఖచ్చితంగా రాజీపడిపోయావు. దేనితోనో నువ్వు చేతులు కలిపావు. అందుకనే కదా సువార్త అనేది ఎంత నెమ్మదిస్తుంది. మీ గురించి మాట్లాడుతున్నానండి నేను, మీ గురించే, మన గురించే మాట్లాడుతున్నాను. మనం దేనికి రాజీపడి బ్రతుకుతున్నాం? విశ్వాసం అంటేనే బాప్తీసం తీసుకున్నప్పుడు ఒక నిర్ణయం, ఒక సంకల్పం. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, అవమానమైన, బాధ అయినా, నిందైనా, అయ్యా నేను మాత్రం విడిచి వెళ్ళాను అని చెప్పావు కదా, వెరీ గుడ్. ఇప్పుడు మరి నువ్వు దేనికి కాంప్రమైజ్ అయిపోవు? ప్రార్థన జీవితం కనుమరుగైపోయింది కదా, ఓకేనండి. వాక్యం చదువుకునే జీవితం కనుమరుగైపోయింది కదా. ఏమండి, దేవుని పనుల జీవితం కనుమరుగైపోతుంది కదా. నీకు తెలుస్తుందో లేదో, నువ్వు దేనికో కాంప్రమైజ్ అయిపోయావు, దేనికో నువ్వు రాజీ పడుతున్నావు. ఫోన్కా, టీవీకా, ఆటలకా, సంపాదనకా, పేరు ప్రఖ్యాతలకా, గుర్తింపుకా, దేనికైనా కావచ్చండి. ఖచ్చితంగా చెప్పుకో. ఒక్కసారి నేను నువ్వు పునఃపరిశీలన చేసుకో. మనమందరం ఏదో ఒకదానికి తలదించాం. నువ్వు దేనికన్నా తలదించుకో, కానీ సువార్త సత్యాన్ని మాత్రం నాశనం చేయకయ్యా ప్లీజ్. పౌలు గారు అన్నారు, నేను దేనికి ఒక్క గడియన నేను లోబడలేదు, ఎందుకంటే సువార్త సత్యం కొరకు. ఈరోజు సువార్త మన సంఘం విషయంలో చూస్తే ఎంత దీనమైన స్థితిలో ఉందో తెలుసా అండి? ఎంత దీనమైన స్థితిలో ఉందో తెలుసా? అయ్యా, ఒక 20 ఫ్లెక్సులు ఉన్నాయి. గత సంవత్సరం క్రిస్టమస్, హ్యాపీ క్రిస్టమస్ అని కొట్టించుకున్నాం. గత 3 సంవత్సరాల క్రితం కొట్టించుకున్నాం. 100 ఫ్లెక్సులు కొట్టించాను. వాస్తవానికి అప్పుడే అయిపోవాలి అవి. 100 సరిపోవండి, 150 కొట్టించండి, 200 కొట్టించండి, అన్నిటికీ వేద్దామన్నారు. నమ్మి ఇంచుమించు 15,000 రూపాయలతో కొట్టించామండి. అవి సెల్ అయితే లేవు. ఎందుకు అంటే కారణాలు అనేకం. నేను నచ్చక, మీరు నచ్చక, నేను మీకు సరిగా చెప్పక, కారణాలండి. ఏ కారణాలైనా, నేను మీకు వందనాలు చెప్తున్నాను, మీరు నాకు వందనాలు చెప్తున్నారు. నేను మీ ఇంటికి వస్తున్నాను, మీరు మా ఇంటికి వస్తున్నారు. మనం అంతా బాగానే ఉన్నాం. ఒక్కడగా శిలువ పైన ఉన్నాడు గాయన, అమాయకంగా తలదించాడు చూడు, గాయనకండి అన్యాయం జరుగుతుంది. అర్థమవుతుందమ్మా మీకు? మనం అందరూ హ్యాపీగానే ఉన్నామండి. నేనేమేమన్నా పగవునా?
మీ ఇంటి ముందరికి వచ్చి వందనాలు చెప్తే కథం అయ్యే పంచాయతీ ఒడిచిపోయా. ఇంత అన్నం తింటే కథం ఒడిచిపోయింది లొల్లి గొడవ. నేను మీ ఇంటికి పిలిపించి శత్రువు నేను ప్రేమించాలి కదా బ్రో అంటే కథం ఒడిచిపోయింది కదా. ఆయన శిలువ పైన ఉన్నాడు చూసారా, ఆయనకు కదా అన్యాయం జరిగింది. అంతే కదా ప్రియ దేవుని పిల్లలారా. గత 2-3 సంవత్సరాలుగా లెక్కలు వేసుకుంటారా? ఈ సంవత్సరం అయితే మరీ దారుణం అండి. మనం దేనికో రాజీ పడిపోయామండి. ఇది మంచిది కాదండి. ఇది నిజంగా మంచిది కాదు. ఇది నిజంగా మంచిది కాదు. అస్సలు మంచిది కాదండి. ఇది గుర్తుపెట్టుకో. నీకు ఇష్టం లేనిది సువార్త అనుకుంటున్నావు, ఇది జరగకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావు. నీకు ఇష్టమైంది కూడా జరగదు. అది థియరీ ఆఫ్ బైబిల్. అవును అబ్రహం, నీకు ఇష్టం లేదు కదా ఇస్మాయిల్ ఎలగొట్టావు, నీకు ఇష్టము కదా ఇస్సాక్, వాడు కూడా ఉండడు అన్నాడు. అంతే కదా ప్రియ దేవుని పిల్ల. రైట్ అండి. నా మీద కోపం ఉంది, పర్వాలేదు పక్కన పెడదాం. సువార్త ఏం చేసిందండి? నేను మంచోని కదా, పర్వాలేదు పక్కన పెడదాం. సువార్త ఏం చేసింది? బ్రదర్స్ మనం ఫ్లెక్సీలు కొట్టించుకున్నాం, క్రిస్మస్ దగ్గరకు వచ్చింది. కొన్ని వందలు అంటించాం ఈ చేతులతోటి. ఏమైంది అసలు? ఎవ్వడు మిమ్మల్ని మోసం చేస్తుండు? ఏమన్నా సంపాదించుకున్నామా? ఎక్కడ మోసం జరుగుతుంది? అది ఏంటో చెప్పండి అని నోరు అడిగినా చలనం లేదండి ఎవరిలో కూడా. దేనికో మీరు మీ సువార్త జీవితాన్ని తాకట్టు పెట్టేశారు. అది చచ్చిపోయిందేమో, తిరిగి బ్రతకడం ఇంపాసిబుల్. నిజం చెప్తున్నానండి. గత 15 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నాను. ఇలాంటి రోజు వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను. మీరెక్కడ బాధపడతారేమో అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వేరే సంఘాల నుంచి వచ్చిన వారికి కూడా నేను మర్యాద ఇవ్వలేదు. కనీసం వారికి వందనాలు కూడా చెప్పలేదు. నిజం చెప్తున్నాను, మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. కానీ ఈరోజు మీరు మనమంతా కలిసి చచ్చిపోయిన యేసున్నాడు చూశారండి, ఇంకా చంపేశాం ఆయన్ను. ఈ బతిమలాడడం, పక్క సంఘాలను బతిమలాడిన వాళ్ళని చేసేటోళ్ళు, అరే అన్న ఏలి అన్న చెప్పిండు కదా, సురేష్ అన్న చెప్పిండు కదా, బాబాని చెప్పిండు కదా, ఒక రెస్పెక్ట్ తోటి చేసేవారండి వాళ్ళు. రెస్పెక్ట్ తోటనే చేసేవాడు. అది కూడా లేదండి ఈడ. ఇలా అయితే కష్టం ప్రియ దేవుని పిల్లలారా, కష్టం. అందుకేనండి ఎట్టి పరిస్థితుల్లో అది ఏదేమైనా పర్లేదు, ఇతరుల సహాయం తీసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే మన సహాయం నేను తీసుకున్నాను అనుకోండి, దేవుడి విషయానికి వారు రాడు, చులకనైపోతా. ఎందుకంటే మనకు సహాయం తీసుకున్నాను అనుకోండి, ఆ విషయంలో నేను చులకనైపోతానని చాలా డెప్త్గా ఏం చేయాలి అని ఆలోచిస్తాను. చివరికి ఇప్పుడు ఏం జరిగింది? ఏదైతే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశానో అదే మన సంఘంలో మన అందరి జీవితాల్లో కార్యారూపం అవుతుంది. అయింది కూడా. ఏమండి, రేపు మండే, ఎల్లుండి ట్యూస్డే, తర్వాత క్రిస్టమస్. ఇంతే. ఏదైతే చేసుకుంటూ వచ్చామో, ఏదైతే మనం రెండోగా చూసామో, ఏమండి, ఏదైతే దేనిని మనం రెండోగా చూసామో అది ఇప్పుడు మొదటి స్థానంకి వచ్చేసింది. పండుగ వద్దండి, అన్ని ఆచారాలు మనకెందో అని బలంగా బోధించిన మనమే దానినే గొప్పగా ఇష్టంగా అదేదో పెద్ద దైవ కార్యం అన్నట్టు చేస్తున్నాం. అర్థమవుతుంది లేదా? అది కూడా పోతుందేమో. నీకు అర్థం కాబట్టి ఫ్యూచర్ గురించి నీకు తెలియట్లేదు. దయ్యం కూడా అస్సలు కూడా తెలుస్తలేదు. వాడు మనందరి తండ్రులను చూసినవాడు, మనందరి బ్రెయిన్లను స్టడీ చేసినవాడు కదా ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, సువార్త సత్యం విషయంలో మనం ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదండి. కారణాలు ఏవైనా, సందర్భాలు ఏవైనా, మనం అందరం ప్రియ దేవుని పిల్లల, నువ్వు నేను మనం అందరం, సమస్య ఏదైనా ఏమండి, సువార్త సత్యం విషయంలో మనం కాంప్రమైజ్ అయిపోయామండి, మనతో రాజీ పడ్డామండి, అంతే. అది అందుకే అది ఫుల్ స్టాప్ పెట్టేసాడు. ఒకసారి ఆలోచిస్తారాల్సిందో కోరుకుంటూ అందరికీ ప్రభు పేరట వందనాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, కృపగల దేవుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా, ఒక్క గడియే నేను ఎవరికి మేము లోబడలేని మేము, సువార్త సత్యం విషయంలో నాయన అసత్యాన్ని ఎదిరించిన మేము, సువార్త సత్యం విషయంలో నాయన
నాయన మీ తరపున వాదించిన మేము ఇంత మౌనంగా ఉంటున్నామంటే కారణం మేమే తండ్రి. ఇది మా అందరి వైఫల్యమే. దయతో మమ్మల్ని క్షమించి, దయ చూపించి, మీ కృప చూపించి నాయన మేము గతంలో ఉన్న విధంగా